బాన్స్వాడలోని ఏనుగు రవీందర్ రెడ్డి కార్యాలయంలో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమచిలి శ్రీనివాస్ మాట్లాడుతూ, పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం పార్టీ మారుతున్నా అని చెప్పిన విషయం పచ్చి అబద్ధమని, కేవలం అతని కొడుకుల బిల్లులు మంజూరు చేయించుకోవడం కోసమే పార్టీ మారారని అన్నారు. నియోజకవర్గంలో కాంట్రాక్టు పనులు చేసిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కాంట్రాక్టర్ల బిల్లులు రాక ఇబ్బంది పడుతుంటే, పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారి కేవలం అతని పుత్రుడి బిల్లులు 532 కోట్లు మంజూరు చేసుకున్నారని, దీనికోసమే వారు కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. అందుకు సంబంధించి మా వద్ద ఆధారాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. ఇకనైనా పోచారం శ్రీనివాసరెడ్డి అబద్ధాలు, అసత్యాలు చెప్పడం మాని వాస్తవాలు మాట్లాడాలని, కాంగ్రెస్ పార్టీని గ్రూపులుగా విడగొట్టే పనులు మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాసరెడ్డి, గంగాధర్, దిశై శివరాజ్, దేశం హనుమన్లు, కమలాకర్ రెడ్డి, ప్రతాప్ సింగ్ రాథోడ్, శ్రీనివాస్ యాదవ్, దశరథ్ నాయక్, వెంకట్రెడ్డి, వాహిద్ హుసేన్, అమృత్ చందర్ నాయక్, బాడి సీను, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలో కూర్చున్నాను. గత నెల 21వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము ఇవాళ 5,35 కోట్ల చెక్ ఒకటి దూషిస్తున్నాం. తన కుమారుడు అన్ని నిజామాబాద్ ఆర్ఎండ్బి పనులు సంబంధించినటువంటి చెల్లింపులకు సంబంధించినటువంటి చెక్కు 5,35 రూపాయల చెక్కు తీసుకున్న మాట వాస్తవం కావాలి. 1977 నుంచి ఈరోజు 2024 వరకు 44-45 ఏళ్ల రాజకీయ జీవితం. మామూలు సైడ్ రైళ్ల కాంట్రాక్టర్లు, మామూలు సీసీ రోడ్ల కాంట్రాక్టర్గా రాజకీయాలకు వచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాన్స్వాడ నియోజకవర్గాన్ని ఒక ఆదాయ వనరుగా ఏర్పరుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వనరుల్ని ఆయనకు అనుకూలమైనటువంటి ఆదాయ వనరుగా చేసుకొని రాజకీయం చేస్తూ ఎప్పటికప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి, తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ వారు కాంగ్రెస్లో వచ్చిన శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటికప్పుడు ఆయన ఆదాయ వనరుగా ఉంచుకోవడానికి కోసమే పార్టీలు మారిన తప్ప కార్యకర్తల బిల్లులన్నా చెల్లింపులు జరిగాయి కదా అని చెప్పేసి అడుగుతాం. కార్యకర్తలు సార్ ఈ టైంలో మనం ఎందుకు వెళ్తున్నాం అవతల పార్టీలో కంటే, మీరు చేసినటువంటి పనుల చెల్లింపు కోసం వెళ్ళినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ నీ కుమారుని చెల్లింపులు ఎందుకు చేసుకున్నా, నీ కార్యకర్తల చెల్లింపులు ఎందుకు చేస్తలేదు అడుగుతాం. సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవాళ ఏదైతే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే లేవు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఒక బృందం, మేము నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులం కొంత బృందంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున్నటువంటి హౌసింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ ఉన్నాయో వాటి చెల్లింపులు జరిపితే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మెజార్టీ రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పినటువంటి సందర్భం.